ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు వారాహి నవరాత్రులు అసలు ఎప్పటి నుంచి ప్రారంభము, నియమాలు ఎలాంటి పాటించాలండి అసలు? శ్రీ వారాహ్యే నమో నమః. వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ సంవత్సరమైనా సరే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ నవమి వరకు మనకి ఈ వారాహి నవరాత్రులు. మనకి నవరాత్రులు చాలా ఉన్నాయమ్మ, అంటే చాలా మందికి తెలియదు. అందులో ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటాం. మనకేంటి, చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి నవమి వరకు కూడాను ఉండేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు, లలిత అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. అలాగే గణపతి నవరాత్రులు 9 రోజులు చేస్తూ ఉంటాం. అది అందరికీ బాగా తెలిసినటువంటి నవరాత్రులు, అందరూ అంగరంగ వైభవంగా చేసుకున్నటువంటి నవరాత్రులు కాబట్టి. అలాగే మనకి రాజశ్యామల నవరాత్రులు అని ఒకటి ఉంటాయి. అవి మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు వస్తుంటాయి. అలాగే శ్రీమద్దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు మనకి, అంటే ఋతువులో వస్తాయి కాబట్టి శరన్నవరాత్రులు అంటాం. వాటిని దసరా అని పిలుస్తూ ఉంటాం కదా. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు ఉండేటువంటి నవరాత్రులను దేవీ నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. వాటితో పాటుగా ఉండేటువంటి ఇంకొక నవరాత్రే వారాహి నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అంటాం. గుప్తము అంటే ఏమిటి? రహస్యము, సీక్రెట్గా ఉండేటువంటివి. అంటే ఎవరికి చాలా పెద్దగా తెలియనటువంటి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఇవి. అంటే ఈ మధ్య కాలంలో బాగా ప్రాపకాండ అయింది. అమ్మవారి పేరు కానివ్వండి, అమ్మవారి శక్తి కానివ్వండి, జనాల్లోకి బాగా వెళ్తుంది, తెలుస్తుంది అమ్మవారి గురించి. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన అమ్మవారు కాదు, సనాతన నుంచి వస్తున్నటువంటి శక్తి ఈ అమ్మవారు. లలిత అమ్మవారిలోంచి ఉన్నటువంటి ఒక శక్తి, వీపు భాగం నుంచి, అమ్మవారి వీపు భాగం నుంచి పుట్టినటువంటి శక్తే వారాహి శక్తి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు పూజ చేసుకోవాలి అనుకునేటువంటి వారు దీక్షగా చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, 9 రోజులు కూడా. అది ఎలా? 2024వ సంవత్సరంలో జూలై 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. జూలై 14వ తారీఖు వరకు, అంటే 14 రాత్రి కూడా నవరాత్రులు ఒక భాగమే. జూలై 15వ తారీఖున పూర్ణాహుతి ఉద్వాసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 9 రోజులు, 10వ రోజున ఉద్వాసన చెప్తూ ఉంటాం. దీక్షగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు చాలా కఠినమైనటువంటి దీక్షతో ఉండాలి తప్పనిసరిగా. వారాహి అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదు. కొంచెం అటు ఇటు ఏదైనా తేడా వచ్చిందంటే దాని పర్యవసానం కూడా వేరే విధంగా ఉంటుంది. అంటే ఎలాంటి నియమాలు పాటించాలంటే, ఎలాంటి పనులు అంటూ చేయొద్దంటారు ఈ దీక్షలో? నిజంగా అంటే దీక్ష చేస్తున్నాం మనం, ఉదయం రాత్రి ఈ 2 పూటలా తప్పనిసరిగా పూజా కార్యక్రమం ఉండాలి. గుప్త నవరాత్రులు అంటే ఎవరికి తెలియనివి అని కాదు. అక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే రాత్రి కాలంలో చేసేటువంటి పూజా విధానం ఉన్నది కాబట్టి సూర్యాస్తమయం, అది కూడా సూర్యాస్తమయం అంటే 6:30 కల్లా సూర్యాస్తమయం అయిపోతుంది, పూజ ప్రారంభిస్తామంటే కరెక్ట్ కాదు. రాత్రి కనీసం 7:30 గంటల తర్వాత ఈ పూజ చేస్తే దాని ఫలితం తప్పనిసరిగా సంపూర్ణంగా ఉంటుంది. మరి ఇంకా అవకాశం ఉంటే 9 గంటల తర్వాత ప్రారంభించి చేస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా చూసేవాళ్ళు ఏదో క్షుద్ర పూజ చేస్తున్నారు అనుకుంటారు కాబట్టి కనీసం 7:30కి ప్రారంభించుకొని మనం 8:30 ఆ టైం కల్లా ముగించుకుంటే చాలా సంతోషకరంగా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ప్రతి నిత్యం 9 రోజుల పాటు కూడాను ప్రొద్దున్నే 4 గంటలకు స్నానం చేయాలి, తెల్లవారుజామున. అది కూడా చూడండి, మనం ఏం చెప్తున్నామంటే తెల్లవారుజామున 4 గంటల స్నానం అంటే చీకటే ఉంటుంది మీకు. 6 గంటల లోపల పూజా కార్యక్రమం పూర్తయిపోవాలి. దీపారాధనతో దీక్షతో చేసుకుంటాము అనుకునేటువంటి వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు. అఖండ దీపం అది చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అది కొండెక్కిందంటే లేనిపోయింది మనసులో బాధేస్తూ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు దానికి జోలికి పోకుండా మామూలు దీపారాధనతో చేసుకోవచ్చు. లేదు మేము జాగ్రత్తగా చూసుకుంటాం, దాన్ని మంచిగా రక్షించుకుంటాం, ఇంట్లోనే ఉండేవాళ్ళం, మేము బయటికి వెళ్ళే వాళ్ళం కాదు అనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అఖండం పెట్టుకొని దీపారాధన పెట్టుకొని చేసుకోవచ్చు. అంటే కలుషం కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది ఇళ్లలో కలుషం లేదు, ఆ విధంగా కూడా అంటారు. కలశం అనేది ఒక మాట చెప్పాలంటే కొంతమంది ఇళ్లలో ఉన్నది లేదు అనేది సంప్రదాయం ఏం లేదమ్మా. ఇక్కడ శాస్త్రం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. మాకు సంప్రదాయం లేదు, మేము పెట్టుకోవటం లేదు, ఆచారం లేదు, మేము పెట్టుకోము. కలశానికి, దేవతా పూజకి సంస్కృతి సంప్రదాయాలతో సంబంధం మనకి ఇదేం చెప్పండి? మన ఆచారంతో సంబంధం ఏముంది? లేదు కదా. తప్పనిసరిగా కలశ ఆవాహన చేసుకోవచ్చు, అవకాశం ఉంటే చేసుకోవాలి.
కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాము అంటే. ఇక్కడ కలశావాహన అంటే ఎంతసేపటికి ఓ చెంబులో నీళ్లు పోసేసి 2 మామిడి కొమ్మలు వేసేసి ఒక కొబ్బరికాయ పెట్టేసి ఒక బ్లౌజ్ పీస్ మొత్తం మడత పెట్టేసి ఫోల్డ్ చేసి కలశం పెడతాం, ఇలా కాదు. కలశం ఆవాహన చేయాలి అంటే అమ్మవారితో పాటు ఆదిత్యాది నవగ్రహ దేవతలు పంచపాలకులు తప్పనిసరిగా ఆవాహనం కావాలి. అంటే బ్రాహ్మడి సహాయంతోనే కలశ స్థాపన అనేది చేయాలి తప్పనిసరిగా, బ్రాహ్మణ మంత్రపూర్వకంగా. అంటే 9 రోజులు చేయాలంటే ఆ విధంగా చేయాలి. తప్పనిసరిగా మొట్టమొదటి రోజున మాత్రం బ్రాహ్మణుడు రావాల్సిందే, కలిసి ఆవాహన మంత్రంతో సహాయంగా ప్రాణప్రతిష్ఠ చేయవలసింది. అది కూడా అవకాశం లేదు, అసలు వీటి జోలికి పోవద్దు అనుకుంటే చక్కగా అమ్మవారి వారాహి అమ్మవారి పఠం దొరుకుతుంది మనకి. వారాహి పఠాన్ని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ పఠానికైనా మొట్టమొదటి రోజున ప్రాణప్రతిష్ఠ చేయవలసిందే. మరి విగ్రహాలు యంత్రాలు పెట్టుకుంటాం. విగ్రహం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు అంగుష్ట మాత్రం, ఈ వేలుకు మాత్రమే, అంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్తూనే ఉంటాం, ఈ వేలు సైజుకి మించి విగ్రహాన్ని పెట్టుకోవడం ద్వారా ఎక్కువగా ఆ అమ్మవారికి అంటే ఆ విగ్రహానికి కావాల్సినటువంటి ధూపదీప నైవేద్యాలు కానివ్వండి, ఆచార వ్యవహారాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, ఇవన్నీ కూడా అధిక మోతాదులో ఉండాలి. కాబట్టి అంగుష్ట మాత్రంగా మన గుడిలో పట్టేంత విగ్రహం మాత్రమే పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. యంత్రాల జోలికి అసలు వెళ్లకుండా ఉండడం అనేదే మంచిది. యంత్రం ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చుకున్నాము అంటే ప్రతిరోజు దానికి శ్రీచక్రార్చన కావాలి, దానికి చాలా విధానాలు ఉంటాయి, చాలా నియమంగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి. ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లని ఆహారపు వ్యవహారాలను మార్చుకోమంటే ఓ 9 రోజులు 40 రోజులు దీక్షగా ఉండమంటే ఉంటారు. ప్రతినిత్యం అలానే ఉండాలంటే కూడా ఇవాళ రోజున చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి కదా. కాబట్టి మనం యంత్రాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం మాత్రం దానికి అసలు దాని జోలికి పోవద్దనే చెప్తా. చేస్తాము మేము చేయగలుగుతాము అనుకున్న వాళ్ళైతే తెచ్చిపెట్టుకోండి. వాటికి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో సంపూర్ణంగా తెలుసుకొని ఆ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. ఇక పఠం పెట్టుకొని మొదటి రోజున ప్రాణప్రతిష్ఠ చేసి తెల్లవారుజామున 6 గంటల గల పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని మరలా ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో ఇక్కడ షోడశోపచార పూజ అని చెప్పి 16 రకాల ఉపచారాలతో పూజ చేస్తాం, అది చేయవచ్చు. అలాగే పంచోపచార పూజ అంటాం, పంచభూతాలు కదా, ఈ పంచభూతాలనే ధూప దీప నైవేద్యాలుగా పుష్పాలుగా మనం మంత్రంతో భావించి అక్షతలతో పుష్పాలతో పూజ చేసుకోవచ్చు. సాయంకాల సమయం అంటే సూర్యాస్తమయం తర్వాత 7:30 తర్వాత పూజ చేయమని చెబుతున్నాం కదా, ఆ సమయంలో అందరూ కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి నిదానంగా ప్రశాంతంగా తప్పనిసరిగా అమ్మవారికి అష్టోత్తర పూజ లేదు, షోడశ నామావళి అని చెప్పి 16 నామాలు ఉంటాయి, షోడశ నామాల పూజ. ఇంకా సమయం దొరికింది, వారాహి కవచం ఉంటుంది, కవచాన్ని చక్కగా ఇక్కడ ముఖ్యంగా మనం పారాయణ చేయమని శాస్త్రం చెబుతోంది. కానీ అసలు చదివితే తప్పులు పోయేదానికంటే కనీసం శ్రవణం ద్వారా కూడా మనకు ఆ పుణ్యం వస్తుంది. నవవిధ భక్తులు అని చెప్పి 9 రకాల భక్తులు ఉంటాయి. వాటిల్లో శ్రవణం అంటే వినటం కూడా ఒక రకమైనటువంటి భక్తే కాబట్టి వినటంలో తప్పులు పోవు కదా. ఏవైతే ఆడియో ఉంటుందో అది వింటూ మనం పూజ చేసుకోవటం, లేదంటే అవి విని మనం తరించడం, అమ్మవారి జీవిత చరిత్ర ఉంటుంది అలా వినటం, ఇవన్నీ కూడా రాత్రికాల సమయంలో తప్పనిసరిగా చేయాల్సి. అంటే ఇప్పుడు వారాహి అమ్మవారికి అండి ఆచారం ఉంటేనే ఈ విధంగా పూజ చేసుకోవాలా? కొంతమంది మా ఇంట్లో ఈ ఆచారం లేదు చెప్తున్నా కదమ్మా, ఇక్కడ ఆచార వ్యవహారాలకి ఎక్కడ కూడా త్రోవలేదు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఎవరైనా కులమతాలకి ఎక్కడ విచక్షణ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను అమ్మవారు పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి నివేదన కూడాను ప్రతి నిత్యం మనం పెట్టే ధూపదీప నైవేద్యాలు ఉంటాయి కదా, దీంట్లో ధూపం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా అది ఒక పవిత్రమైనది, కొంచెం ఖరీదైనా సరే సాంబ్రాణి ఉంటుంది కదా, సాంబ్రాణి ధూపం వేయడం అనేది చాలా మంచిది. అమ్మవారు ధూపప్రియుడు. ఇప్పుడు మనం చూడండి, అన్ని ఆలయాల కంటే ఎక్కువగా అమ్మవారి దేవాలయంలోనే ధూపాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, సాంబ్రాణి వేస్తూ ఉంటారు మనకి, అవునా. కాబట్టి ఈ ధూపం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి అందులో కూడా శాస్త్రం ఏం చెబుతుందంటే ధూపం మినహా పూజ అప్రశస్తం, సూపం మినహా భోజనం అప్రశస్తం, ధూపం లేని పూజ పప్పు లేని భోజనం రెండూ వృథా అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని రకాల ధూపాలు వేస్తూ ఉంటే జన వశీకరణ కలుగుతూ ఉంటుంది, మనకి మనస్సు ప్రశాంతత. ఇప్పుడు మన సాంబ్రాణి పొగ వేసినప్పుడు ఆ వాసన పీలుస్తున్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతకు లోనవుతూ ఉంటాం మనం. ఎక్కడ అంటే ఈ బాధలన్నీ కూడా దాదాపు కాసేపు మర్చిపోతాం.
కదా. అవును. ఎక్కడైతే ఈ ధూపం అంతా కూడా విరాజిల్లుతూ ఉంటుందో అక్కడ మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అలానే మనోరుగ్మతలు, మనోవ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గిపోతాయి తప్పనిసరిగా. మన మనోవాంఛ నెరవేరడానికి ఒక కారణం కూడా అవుతుంటుంది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉంటాయి. వేద సభలు కావచ్చు, లేదంటే వేరే సభలు కావచ్చు. అలాంటి చోట కూడా కొన్ని చోట్ల ధూపం వేస్తూ ఉంటారు. అష్టమూలికా గుగ్గిలం అని చెప్పి ఒక 8 రకాల వస్తువులు కలిపి ఒక ధూపంగా తయారు చేస్తూ ఉంటారు, ఒక పదార్థంగా. దాన్ని మంత్రంతో బాగా అభిమంత్రించి ధూపం వేస్తే అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను చెబుతున్నటువంటి ఎవరైతే సభకులు ఉంటారో వీళ్ళ మాటకి ఎదురు లేకుండా వినేంత శక్తిని ఇస్తుంది, అంత ఆకర్షణ ఇస్తుంది ధూపం. కాబట్టి ధూపానికి కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మంచి ధూపం వేయటం. నైవేద్యం విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా బెల్లం పానకం ఉంటుంది కదా, అది తప్పనిసరిగా ప్రతి నిత్యం నివేదన పెట్టవలసింది. అంటే ఇప్పుడు ఈ అమ్మవారికి సంబంధించి అంటే ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చా? అంటే పెళ్లి కాని వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు ఇలా ఈ విధంగా ఏమైనా అంటూ ఉంటుందా? ఎవరైనా చేసుకోవచ్చు నాన్న, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా పెళ్ళి అయిన వాళ్ళైనా. ఇక్కడ అమ్మవారి కోసం పూజ చేస్తున్నాము అంటే ముఖ్యంగా ఓ మాట చెప్పాలి అంటే, అమ్మవారు అనేక రకాల వరాలను మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం, ఆరోగ్యం లేనటువంటి వారికి ఆరోగ్యం, అలాగే భూ వివాదాలు ఏవైతే ఉంటాయో సమస్యలు, భూమికి సంబంధించినటువంటివి, కోర్టు వ్యవహారాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో భూ వివాదాలు కావచ్చు, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నారు సగంలో ఆగిపోయింది వీళ్ళకి కావచ్చు, అలాగే వీళ్ళ ఆస్తుల్ని ఎవరన్నా అన్యాక్రాంతం ఎవరన్నా ఆక్రమించి ఉండొచ్చు, అవి కోర్టు వ్యవహారాలు కావచ్చు. అలాగే ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో మంచి పంట పండడం కోసం కూడా అమ్మవారి పూజ చాలా సహాయపడుతుంది. అందులో అమ్మవారి చేతిలో నాగలి ఆయుధంగా కలిగి ఉంటుంది. నాగలి అంటే ఎవరు గుర్తు? రైతులకే కదా. కాబట్టి ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల భూ వివాదపరమైనటువంటి సమస్యలు కావచ్చు, అలాగే విద్య, పిల్లలు మాట వింటలేదు, మొండితనంగా ఉంటున్నారు, దుర్వ్యసనాలకు లోనవుతున్నారు, మంచిగా చదువుకోవటం లేదు అనేటువంటి వాళ్ళకి, అలాగే జ్ఞాపక శక్తి మర్చిపోతూ ఉంటారు, చదువుకుంటారు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటారు, అలాంటి వారికి కావచ్చు. ఏ సమస్య అయినా శత్రు భయం ఉంటుంది. అంటే ఒక మనిషి ఎదుగుతూ ఉంటే శత్రువులు తయారవుతూ ఉంటారు. అలాంటి శత్రు భయాలు కావచ్చు, నరఘోష కావచ్చు, అలాగే భూత ప్రేత పిశాచ బాధలు కావచ్చు, గాలి పట్టింది అని చెప్పి కొంతమంది దయ్యం పట్టిందని వస్తూ ఉంటారు, అలాంటి వారికి కావచ్చు. అలాగే ఎవరైనా శత్రువులు మన మీద మనకి తెలియకుండా మంత్ర ప్రయోగాలు, దుష్ట ప్రయోగాలు ఏవైతే క్షుద్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారో అలాంటి వాటికి కావచ్చు. ఇక్కడ ఎలాంటి సమస్యనైనా తీర్చగలిగినటువంటి శక్తి వారాహి అమ్మవారికి ఉంది. ఇంకా వివాహానికి సంబంధించి వివాహం కూడా అన్నిటికీ సంబంధించినటువంటి శక్తుల్ని ఇచ్చేటువంటి శక్తే వారాహి అమ్మవారు. ఈ మనకి ఒక మాట చెప్పాలి అంటే ఇన్ని కోరికలు ఉన్నాయి, ఈ కోరికల కోసం చేస్తున్నాం అనేది కాకుండా నిజంగా ఒక మాట చెప్తాను. ఒక తల్లి, తండ్రి, ఒక పిల్లవాడు అనుకుందాం. పిల్లవాడు మనం, తల్లి వారాహి అమ్మవారు. కొడుకు అడిగితేనే ఇస్తుందా తల్లి? అడగకుండా కూడా ఇస్తుంది. నాకేం కావాలి అంటే కొడుకు ఏం కావాలో తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు కదా. అలాంటి శక్తే ఈ వారాహి అమ్మవారు. అంటే సాక్షాత్తు మన తల్లి కంటే ఎక్కువగా మనకి వరాన్ని ప్రసాదించేది. ఇంకా అడగంది అమ్మైనా పెట్టదని ఒక ఇది ఉంది, కానీ అడగంది కూడా ఇచ్చేదే అమ్మవారు. కాబట్టి కోరికలు తీసి పక్కన పెట్టి మనం బాగుండాలి. ఇక్కడ తల్లితో ప్రేమగా ఉన్నా, తండ్రితో ప్రేమగా ఉన్నా ఏం కావాలన్నా ఇస్తారు కదా. అలాగే అమ్మవారిని కూడా ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో, మనస్ఫూర్తిగా కనుక పూజ చేయగలిగితే తప్పనిసరిగా అమ్మవారు అనుకున్నవన్నీ, మనకు కావలసినవి ఏం కావాలో ఆమెకు అన్నీ తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వకూడదో తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారు ఇస్తుంది. ముఖ్యంగా ఈ 9 రోజులు దీక్షగా చేసుకునేటువంటి వాళ్ళు దుర్వ్యసనాలు ఏమన్నా ఉంటే అవి మానేయాలి. ధూమపానం, మద్యపానం, మాంసాహారం ఇవన్నీ కూడా మానేయాలి. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, అల్పాహారం, తలస్నానం, నేలపడక 9 రోజులు నియమంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారికి. లేదు మాకు కుదరటం లేదు, ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉండేటువంటి రోజులు ఉంటాయి, కనీసం పంచమి రోజు నుంచి అయినా సరే మిగిలిన 5 రోజులు చేసుకోవచ్చు వారాహి అమ్మవారికి. అంటే కుదరకపోతే ఆ విధంగా చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఉంటారు. ఈ భార్యాభర్తలు ఎవరైనా సర్వసాధారణంత వరకు ఎవరు పూజ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ అసలు ఇద్దరు కలిసి కూర్చొని చేసుకోవాలనేది ఒక ధర్మం మనకి ప్రతినిత్యం కూడా. సహధర్మచారిణి అంటే సీతాదేవి లేకపోతే రాముడు యాగం చేయలేకపోయాడు కదా, బంగారు సీతను పెట్టుకున్నాడు కదా. కాబట్టి ఏ పూజకైనా సరే తప్పనిసరిగా భార్య పక్కన ఎందుకు ఉండాలి అంటే తప్పనిసరిగా ధర్మపత్ని సహధర్మచారిని పక్కన ఉన్నప్పుడే పూజ చేయడానికి అధికారం ఉంటుంది. అలా చేయడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కనీసం అలా ఒకరు కుదిరి ఒకరు కుదరపోయినా ఆ కుదిరిన వారైనా చేసుకోవచ్చు ఇంట్లో పూజ 9 రోజులు కూడాను. ఎక్కడ దుర్భాషలాడటం, ఎదుటి వాళ్ళని
కోపంగా మాట్లాడటం, తిట్టటం. ఇక్కడ చూడండి చాలా ఆడవాళ్ళు చాలామంది మగవాళ్ళు కూడాను లేచినప్పటి నుంచి ఒక తిట్టుతోనే ప్రారంభిస్తూ ఉంటారు. అవును. పిల్లల్ని కానివచ్చు, లేదంటే పరాయి వాళ్ళని కావచ్చు. వాళ్ళకి గొడవ పడకపోతే ఆ పూట గడవదనమాట. మొట్టమొదటి లేపుతుంటారు కదా, లేపుతున్న వాళ్ళతోనే గొడవ ప్రారంభం అవుతుంది. రాత్రి పడుకునేంత వరకు ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. అలాంటివి దుర్భాషలాడటం, అబద్ధాలు చెప్పటం, ఇట్లాంటివి కూడా చేయకుండా నియమంగా నిష్ఠగా ఉండి ఎర్రటి వస్త్రాలు ధరించి చేయగలిగితే ఇంకా విశేషం. అంటే అమ్మవారికి సంబంధించి ఎరుపు రంగు. ఎరుపు రంగు కాబట్టి ఎర్రటి వస్త్రాలు ధరించడం అనేది చాలా విశేషం. పానకం నివేదన నిత్యం ఉదయం సాయంత్రం 2 పూటల నివేదన పెట్టాలి. దాంతో పాటుగా దానిమ్మ గింజలు ఉంటాయి మనకి కదా, ఈ దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టవచ్చు. ఇంకా అవకాశం ఉంది, మనం ఎట్లాగో భోజనం చేస్తాం కదా, కొద్దిగా అన్నం వండుకొని దాంట్లో పెరుగు కలిపి కొద్దిగా ఉప్పు వేసి ఈ దానిమ్మ గింజలు దాంట్లో వేసి నివేదన పెట్టడం, అంటే దద్దోజనంలో పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెట్టడం అనేది చాలా విశేషం. ఎందుకంటే అమ్మవారు ఉగ్రశక్తి కాబట్టి అమ్మవారిని చల్లపరచాలి అంటే మనం తప్పనిసరిగా పెరుగన్నం పెడతాం, ఏ దేవతలకైనా దద్దోజనం పెడతాం. దాంతో పాటుగా చక్కగా దానిమ్మ గింజలు వేయచ్చు. ఇవి కూడా మాకు దొరకట్లేదు, కనీసం పుచ్చకాయ అంటాం, వాటర్ మిలన్, ఆ పుచ్చకాయ ముక్కలు ఉంటాయి కదా, అవైనా నివేదన చేయాలి. అంటే మొత్తం ఎరుపు రంగు ఉండాలంటారు. ఉండేటువంటి వాటితో అమ్మవారికి తొందరగా మనకి అనుగ్రహిస్తుంది. ఈ విధంగా నియమంగా చేయగలిగితే మాత్రం చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. గురుగారు, అంటే ఈ దీక్ష తీసుకున్నప్పుడు ఎలాంటి మంత్రం జపిస్తే మంచిదంటారు? ఇలా బీజాక్షరాలు చేయగలిగినటువంటి వాళ్ళు, అంటే నేను ప్రతిసారి ఒకే మాట చెప్తానమ్మా, ఒక బీజాక్షరాలు ఏదైనా మంత్రాలు మనం ఒక వీడియో ద్వారా కావచ్చు, గురువుగారి ద్వారా కావచ్చు, లేదంటే ఈశ్వరుడు పఠం ముందు పెట్టుకొని ఈశ్వరుడే మనకి ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అనేటువంటి భావనతో ఒక మంత్రాన్ని తీసుకొని స్వీకరించి స్వయంకృతంగా స్వీకరించి మనం మంత్రాన్ని ఉపదేశం తీసుకొని జపం చేసుకోవచ్చు. కానీ ఒకసారి జపం ప్రారంభించారా ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. అది పులి మీద స్వారీ లాంటిది. స్వారీ చేస్తున్న అంటే ఒకసారి పులి ఎక్కామంటే స్వారీ చేస్తూనే ఉండాలి. దిగితే మనల్ని తినేస్తుంది కదా కదా. కాబట్టి మనకేదో కోరిక కోసం జపం చేసాం, కోరిక తీరిపోయింది, తర్వాత అమ్మవారిని వదిలేస్తాను అంటే మనం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చినటువంటి ధర్మమే మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మంత్రాన్ని తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా బీజాక్షర సంపుటి ఏదైతే ఉంటుందో అవి తప్పనిసరిగా నిత్యం కనీసం ఒక 11 సార్లు అయినా సరే జపం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా జపం చేసుకోవచ్చు. నిజంగా బీజాక్షరాలకి శక్తి ఉంటుందా అంటే, బీజం అంటేనే విత్తనం కదా. బీజం అంటే విత్తనం. ఒకసారి విత్తనం వేస్తే ఏమవుతుంది, చెట్టు వస్తుంది కదా, అది పెరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి దానికి బీజం అంటారు. ఎక్కడైతే మూలం అమ్మవారు ఏ బీజాక్షరాలలో అయితే నిమిడీకృతమై ఉంటుందో అలాంటి అక్షరాలని బీజాక్షరాలు అంటారు. ప్రతి దేవతకి ఉంటాయి. అలాగే అమ్మవారికి ఉండేటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో ఇంకా శక్తివంతమైనటువంటివి, పరమ పవిత్రమైనటువంటివి. కాబట్టి వాటిని పవిత్రమైనటువంటి భావనతో చేసేటువంటి వాళ్ళు చేయాలి తప్పనిసరిగా. అలాగే లేదు మేము బీజాక్షరాలు చేసుకోము అనుకునేటువంటి వాళ్ళు కనీసం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అష్టోత్తరం పూజ, షోడశనామావళి లేదా అమ్మవారి కవచం వినటం. ఇప్పుడు అష్టోత్తరం చదవలేం, కొన్ని అక్షరాలు తప్పిపోతూ ఉంటాయి. వింటూ ఒక్కొక్క నామానికి చక్కగా పుష్పాలు, దాంట్లో కూడా ఎర్రటి పుష్పాలతో చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అమ్మవారికి. కాబట్టి అలా చేసుకోవటం. లేదు మేము నిత్యం జపం చేసుకుంటాం అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఒక మంత్రం చిన్నదే, 3 అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాల మంత్రం చేసుకున్న వారాహి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఏంటిదండి ఆ మంత్రం? ఓం ఐం గ్లౌం ఐం. 3 అక్షరాలు, బీజాక్షరాలు 3. ఓంకారం అనేది, ప్రణవం అనేది ప్రతి మంత్రానికి కూడా అవసరం. కాబట్టి ప్రణవరహితమైనటువంటి మంత్రాలు చేయడం అనేది క్షుద్రోపాసన కింద వెళ్తుంది. కాబట్టి ఓంకార మంత్రాన్ని సంపుటీకరణ చేసుకుంటే ప్రతి మంత్రాన్ని కూడా కలుపుకొని చెప్పుకుంటేనే అది మనకి అంటే ప్రశాంతమైనటువంటి రూపంలో ఉంటుంది అమ్మవారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం చేస్తాం అనుకోండి దీక్ష, ప్రతి సంవత్సరం చేయాలంటారా? మన ఇష్టం అది. ఇప్పుడు మనం చేయగలిగిన అంతకాలం చేయటం మంచిది. ఒక మాట చెప్తానమ్మా, ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రులు దీక్ష తీసుకొని పూజ చేసుకున్నాం అనుకుంటే కరెక్ట్గా చేస్తే వచ్చే సంవత్సరం కాదు, వాళ్ళ జీవితాంతకాలం అమ్మవారిని వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అనుగ్రహం వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి కావలసిన వస్తువును మనకి ఇచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు వదిలిపెడతాం మనం కదా. ఆ దేవతను అందరూ అమ్మవారు కాబట్టి అసలు వదిలిపెట్టారు. ఆ చేయబట్టి బాగుందిరా అనుకుంటే గ్యారంటీ ఇంకా బాగా చేస్తాం. నిజంగా ఈ సంవత్సరం మీకు శక్తి ఉన్నంతలో చేయండి. వచ్చే సంవత్సరం అమ్మవారు మీతో ఎంత శక్తి మేరకు చేయించుకోవాలో ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చేయించుకుంటారు. అమ్మవారే చేయించుకుంటారు తప్పనిసరిగా. ఈ మంత్రాన్ని గనక నిత్యం ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం చదువుకుంటూ ఓం ఐం గ్లౌం ఐం అనేటువంటి మంత్రాన్ని కూడా నిత్యం జపం చేసుకుంటే
నిజంగా వారాహి అమ్మవారు మనకంటే ముందు వెళ్ళి మనకు కావలసినటువంటి సకల కార్యాలను కూడా దిగ్విజయం చేస్తూ ఉంటుంది అమ్మవారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు మీకు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.